శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, సెప్టెంబర్ నెలలో కలిసొచ్చే తేదీలేంటో, కలిసి రాని తేదీలేంటో, ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఆదాయానికి కొద్దిగా ఇబ్బంది అనేది ఉంటుంది. అంటే మరీ పెద్ద ఇబ్బందులు లేకపోయినా కొద్దిగా అప్పుడప్పుడు రావాల్సినటువంటి ధనానికి, ఆదాయానికి చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక్కొక్కసారి పనుల యందు బద్ధకము చోటు చేసుకుంటూ ఉంటుంది. పనులు చేయబుద్ధి కాదు. అలాంటప్పుడు బద్ధకాన్ని విడిచిపెట్టి ఉత్సాహంతో పనులు చేపట్టే ప్రయత్నం చేసినట్లయితే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆరోగ్యం అప్పుడప్పుడు చిన్న చిన్న చికాకులు కలిగింపజేస్తుంది. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఏవి ఉండవు, కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మాత్రం వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఆరోగ్యపరంగా క్రమశిక్షణ అవసరం. వ్యాయామం చేసుకోవటం, సరైన ఆహారం, సరైన నిద్ర ఇలాంటివి పాటిస్తే సరిపోతుంది. అలాగే చికాకులు కలిగించేటటువంటి సంఘటనలు జరిగినప్పటికీ మనస్సును ప్రశాంతంగా, స్థిమితంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. సంతాన రీత్యా అప్పుడప్పుడు ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో, చాకచక్యంతో ఆ ఇబ్బందులన్నీ పరిష్కరిస్తారు. స్త్రీలతో వ్యవహరించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. మేషరాశి స్త్రీలైనా, మేషరాశి పురుషులైనా ఇతర స్త్రీలతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని ముందడుగు వేయటం మంచిది. అలాగే ప్రయాణాల యందు కొద్దిగా అలసట ఉంటుంది, శ్రమ ఉంటుంది. ఆ శ్రమను అధిగమించే ప్రయత్నం చేయాలి. కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే చాలా వరకు ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. అలాగే వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలలో వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు ధరించి ప్రయాణాలు చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ప్రతి విషయంలో కూడా మీరు ఏం మాట్లాడినా ఎదుటి వాళ్ళకు ఒక్కొక్కసారి వ్యతిరేకంగా అర్థమవుతూ ఉంటుంది. మీరు మంచికే మాట్లాడతారు, కానీ ఎదుటి వాళ్ళు దానిలో తప్పు వెతుక్కుంటూ ఉంటారు. కాబట్టి మాటలు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. అవసరమైనంత మేరకే మాట్లాడండి. సాధ్యమైనంత వరకు మౌనంగా చిరునవ్వుతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఆచితూచి వ్యవహరిస్తూ, ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ, ఒకటికి 10 సార్లు ఆలోచించి చిరునవ్వుతో మౌనంగా ముందడుగు వేసినట్లయితే సెప్టెంబర్ నెల మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ సెప్టెంబర్ నెలలో మేషరాశి వాళ్ళకి అనుకూల తేదీలు, కలిసి వచ్చే తేదీలు 4, 7, 11, 15, 22, 24 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే సెప్టెంబర్ నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 9, 13, 17, 20, 27, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. ఓం నమో నారసింహాయ మంత్రజపం ఎల్లవేళలా మీకు సెప్టెంబర్ నెల మొత్తం కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే సెప్టెంబర్ నెలలో అన్ని విధాలుగా బాగుంటుంది. అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. విద్యారంగంలో ఉన్నవాళ్ళు మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కావలసిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్లకు అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార పరంగా కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకుముందు ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం చక్కగా సహకరించి అనారోగ్య భావనలు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. రకరకాల మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటూ ఉంటారు. మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. సమస్యలు మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ మీకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య వ్యతిరేకత ఉండదు. అలాగే స్త్రీ సౌఖ్యం ఉంటుంది. వృషభ రాశి పురుషులు కానీ, స్త్రీలు కానీ ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు.
శత్రువుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే సంఘంలో మీకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, హోదా, గౌరవం పొందే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల యందు ఉన్నటువంటి కొన్ని సమస్యలు మీరు ఆశ్చర్యపడే రీతిలో మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అంత సులభంగా వృత్తి వ్యాపారాల్లో ఉన్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే కోర్టు వ్యవహారాలు కూడా మీకు చాలా చక్కగా అనుకూలంగా తీర్పు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకైతే మంచి ఇంక్రిమెంట్తో కూడినటువంటి ప్రమోషన్, దాంతోపాటుగా మీకు కావలసిన చోటుకు ట్రాన్స్ఫర్లు అయ్యే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల మొత్తం కూడా చాలా అద్భుతంగా యోగదాయకమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 7, 9, 13, 17, 24, 27 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే సెప్టెంబర్ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 4, 11, 15, 20, 22, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే సాధ్యమైనంత వరకు వృషభ రాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో దుర్గాదేవిని పూజించండి. దుర్గా ఆలయ దర్శనం చేయండి. దుర్గాయై నమః అనే మంత్రాన్ని ఎల్లవేళలా మనసులో స్మరించుకోండి. ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సెప్టెంబర్ నెలలో అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నింటిలో కూడా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా పరపతి పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు కనిపిస్తాయి. విద్యార్థులకి అఖండ విజయం చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అన్నింటా విజయమే చేకూరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇంతకుముందు ఉన్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఉన్న సమస్యలు, చిక్కులు, చికాకులు అన్నీ వైదొలిగిపోతాయి. అలాగే ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. మీకు కావలసినంత మేరకు ధనాన్ని సంపాదించగలుగుతారు. పాత బాకీలు వసూలవుతాయి. చాలా కాలంగా రావు అనుకున్నటువంటి మొండి బాకీలు కూడా వసూలయ్యే సూచనలు సెప్టెంబర్ నెలలో కనిపిస్తున్నాయి. అలాగే పనులన్నీ కూడా సంతృప్తికరంగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. జీవితంలో ఆనందము, సౌఖ్యము చోటు చేసుకుంటాయి. సంతానం కూడా స్థిరత్వాన్ని పొందటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అంటే మిథున రాశి వాళ్ళ సంతానం వాళ్ళ ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ఒక చక్కటి ఉన్నత స్థాయి స్థిరత్వాన్ని సెప్టెంబర్ నెలలో పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీకు చక్కటి రాజబాటను కల్పింపజేస్తాయి. అంటే బంగారు భవిష్యత్తుకి కొత్త పరిచయాలు నాంది వాక్యం పలుకుతాయి. ఆ కొత్త పరిచయాలు స్నేహాలుగా మారి మీకు మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. విభేదాలు సమసిపోతాయి. ప్రయాణాల యందు అనుకూలత ఉంటుంది. ప్రయాణాల పరంగా ప్రయోజనాలు పొందుతారు. సమస్యలన్నీ వైదొలిగిపోయి జీవితం సౌఖ్యంగా కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా ఉపశమనం ఉంటుంది, ఊరట ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే మిథున రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో చాలా అద్భుతమైనటువంటి మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెల మొత్తం విశేషంగా యోగించాలంటే మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు, అనుకూల తేదీలు 2, 9, 11, 15, 20, 27, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. సెప్టెంబర్ నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 13, 17, 22, 24 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను సెప్టెంబర్ నెలలో కలిగింపజేస్తుంది. ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే ప్రతిరోజు శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని ఎల్లవేళలా మనస్సులో స్మరించుకుంటూ ఉంటాం. అలాగే హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని స్మరించటం లేదా పఠించటం ద్వారా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే సెప్టెంబర్ నెలలో గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉండటం వల్ల చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. ఉద్యోగ రంగంలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార రంగంలో కూడా కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు కనిపిస్తూ ఉంటాయి. ధనలాభం ఉంటుంది.
ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సెప్టెంబర్ నెలలో సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. శత్రువులే మిత్రులుగా మారిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. చాలా కాలంగా మీకు శత్రువులుగా ఉన్న వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఆకస్మికంగా మిత్రులుగా మారిపోయే సూచనలు ఉన్నాయి. అలాగే శారీరక సౌఖ్యం ఉంటుంది, అనారోగ్యాలు తొలగిపోతాయి. పితృవంశం నుంచి సహకారం లభిస్తుంది. అంటే తండ్రి తరపు బంధువులు ఏదో ఒక విధంగా ఏదో ఒక విషయంలో మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు, మీకు సహాయం చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు చక్కటి భవిష్యత్తుకు కారణమవుతాయి. అధికారులు సహాయ సహకారాలు అందిస్తారు. దానివల్ల వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి సెప్టెంబర్ నెలలో ఎదగగలుగుతారు. అదేవిధంగా కుటుంబంలో మనశ్శాంతి ఉంటుంది. కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. మనసుకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చాలా సులభంగా యోగిస్తాయి. వాహనం కొనుక్కోగలుగుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయగలుగుతారు. ప్రయాణాల్లో ప్రయోజనాలు కనిపిస్తాయి. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. బంధువులతో విభేదాలు సమసిపోతాయి. సమస్యలన్నీ తొలగిపోయి సంపూర్ణంగా సౌఖ్యము శాంతి పొందగలుగుతారు. సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి మాస ఫలితాలు సంపూర్ణంగా యోగదాయకంగా ఉన్నాయి. అలాగే సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 2, 4, 11, 13, 17, 22, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. సెప్టెంబర్లో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 7, 9, 15, 20, 24, 27 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే సెప్టెంబర్ నెల మొత్తం కూడా ఇంకా అద్భుతంగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవాలంటే వీలైనప్పుడు కాలభైరవ ఆలయ దర్శనం చేయండి. కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు కాలభైరవాష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. ఎప్పుడు మనసులో ఓం అష్టభైరవాయ నమః అనే నామాన్ని స్మరించుకుంటూ ఉండండి. ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఈ సెప్టెంబర్ నెలలో సింహరాశి వాళ్ళకి కొంత పర్వాలేదనిపించేలాగా మాస ఫలితాలు ఉంటాయి. అంటే ఏ పనిలో అయినా సరే ఇంతకు ముందున్నటువంటి నష్టాలు కొద్దిగా తగ్గే సూచనలు ఉన్నాయి. మీ ఉద్రేకము కోపం వల్లనే మీకు సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఉద్రేకము కోపం వల్ల అనేక విషయాల్లో నష్టపోతారు. కాబట్టి సింహరాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో మీ ఉద్రేకాన్ని, మీ కోపాన్ని, మీ ఈగోని పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. అప్పుడు చాలా వరకు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మీ ప్రవర్తన ఇతరులకు నచ్చదు, అది సమస్యగా మారుతుంది. ప్రతి చిన్నదానికి కూడా ఉద్రేకపడిపోతూ ఉంటారు. మీ ప్రవర్తన ఇతరులను ఆకట్టుకునేలాగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా మాత్రం ఉండకూడదు. ఈ ఒక్క జాగ్రత్త పాటిస్తే సింహరాశి వాళ్ళకి చాలా వరకు సెప్టెంబర్ నెలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. అలాగే మిమ్మల్ని కొంతమంది ఉద్దేశపూర్వకంగా అవమానించేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చేయని పనులకు, చేయని తప్పులకు కూడా కొంతమంది మిమ్మల్ని బాధిస్తూ ఉంటారు. దానంతటికీ కారణం మీ ఉద్రేక స్వభావమే. దాన్ని పక్కన పెడితే సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో పూర్తిగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకు ముందున్నటువంటి అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తూ ఉంటుంది. ఆర్థికంగా పర్వాలేదు. సమయానికి ధనం ఏదో ఒక విధంగా సమకూరుతూ ఉంటుంది. డబ్బుకైతే ఎటువంటి లోటు ఉండదు. సమస్యల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు కూడా మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో పరిష్కరించుకోగలుగుతారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్న సూక్తిని పాటిస్తే మాత్రం చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు సెప్టెంబర్ నెల మొత్తం కూడా పొందగలుగుతారు. సెప్టెంబర్ నెలలో సింహరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 4, 7, 13, 15, 20, 24 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 9, 11, 17, 22, 27, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే సింహరాశి వాళ్ళు ప్రధానంగా ఈ సెప్టెంబర్ నెలలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. లేదా
లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసిన సమస్త శుభాలు చేకూరతాయి. ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి స్తోత్రాలు కానీ నరసింహస్వామి స్తోత్రాలు కానీ వినే ప్రయత్నం చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ హనుమద్ ద్వాదశనామ స్తోత్రం కానీ వినటం మంచిది. లేదా ఓం నమో నారసింహాయ, శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాలు ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటే సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. అంటే కొంత అనుకూలంగా ఉంటాయి, కొంత వ్యతిరేకంగా ఉంటాయి. ప్రథమార్థంలో ఆర్థిక పరిస్థితులు కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి. అంటే సెప్టెంబర్ నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు, డబ్బు బాగా వస్తూ ఉంటుంది. 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మాత్రం డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది. అలాగే వృత్తి వ్యాపారాల యందు విశేషంగా రాణించగలుగుతారు. ఉద్యోగ రంగం అయితే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార రంగం అయితే ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందగలుగుతారు. గతంలో అందవలసినటువంటి ధనం మీ చేతికి అందుతుంది. ఇంతకుముందు మీరు ఎదుటి వాళ్ళకి ఇచ్చి ఇక ఆ ధనం రాదు అనుకున్న ధనం కూడా సెప్టెంబర్ నెలలో మీకు మళ్ళీ తిరిగి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. కొద్దిగా కష్టంతోనైనా అన్ని పనులు కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యపరంగా పర్వాలేదు, పెద్ద అనారోగ్య సమస్యలు ఏవి ఉండవు. కొంత అలసట, ఒత్తిడి, ఆందోళన ఇలాంటివి ఉన్నప్పటికీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటే అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. పరామర్శలు చేసేవాళ్ళు వస్తారు, అటువంటప్పుడు ప్రశాంతంగా ఉండండి. అలాగే పితృవంశం, మాతృవంశం వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోవటం వల్ల కొంత ఉపశమనం కనిపిస్తుంది. కొన్ని విషయాలు మాత్రం మీకు బాధను కలిగింపజేస్తాయి, మనసుకు చింత కలిగింపజేస్తాయి. అటువంటి విషయాలు వచ్చినప్పుడు వాటిని చూసి చూడనట్టు వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. అప్పుడు సెప్టెంబర్ నెల మొత్తం మీకు హాయిగా ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగులకి స్థానచలనం కనిపిస్తోంది, అయితే అది మంచి స్థానచలనమే, ఉన్నత స్థితిని పొందటానికి వచ్చేటటువంటి స్థానచలనంగా చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అవగాహన బాగుంటుంది. లైఫ్ పార్ట్నర్తో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అన్ని రకాలుగా పరస్పర స్నేహపూర్వక వాతావరణం చోటు చేసుకుంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే కన్యారాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల మొత్తం కూడా అనుకూల ఫలితాలే ఉన్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న చికాకులు వచ్చినప్పటికీ అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు మాత్రం డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. డబ్బుకైతే ఎటువంటి లోటు ఉండదు. కన్యారాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 7, 9, 15, 17, 22, 27 ఈ తేదీల్లో బాగా కలిసి వస్తుంది, అనుకూలమైన తేదీలు. కన్యారాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 4, 11, 13, 20, 24, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి, ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కన్యారాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో శివాలయ దర్శనం చేస్తూ ఉండండి. శివుడికి ప్రదోష కాలంలో అభిషేకం చేసుకోవటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉండండి. చంద్రశేఖరాష్టకాన్ని చదివినా విన్నా కన్యారాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే సెప్టెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ఎంత ఆదాయం వస్తుందో ఆ వచ్చిన ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఖర్చును జాగ్రత్తగా చూసుకోవాలి, ధనాన్ని ఆలోచించి పొదుపుగా ఖర్చు చేసుకోవాలి. అలాగే చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. చిన్న విషయాలకు చిరాకు పడవద్దు, ప్రశాంతంగా సహనంగా ఉండండి. ఆ చిన్న విషయాలు వాటంతట అవే పరిష్కరించబడతాయి. అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న చిక్కులు ఉన్నాయి కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, కొంత ఆరోగ్యపరంగా ఎక్సర్సైజులు లాంటివి చేసుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుటుంబంలో చిన్న చిన్న విరోధాలు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా, స్నేహపూర్వకంగా తెలివితో ఆలోచించడం ద్వారా అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అలాగే మానసికంగా ఉన్న అశాంతి తొలగిపోయి అంతిమంగా ప్రశాంతతను పొందగలుగుతారు. కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా, అది కుటుంబ సమస్య అయినా ఆరోగ్య సమస్య అయినా, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తే ఆ సమస్య దానంతటదే పరిష్కరించబడుతుంది.
ఎలాంటి పెద్ద ఇబ్బందులను మీకు కలిగింపజేయదన్న సత్యాన్ని సెప్టెంబర్ నెలలో తులారాశి వాళ్ళు తెలుసుకోవాలి. అలాగే ప్రయాణాల పరంగా కొద్దిగా డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు కాబట్టి ప్రయాణాల్లో డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని ప్రయాణం చేయటం ద్వారా ప్రయాణాల పరంగా ఎలాంటి ఇబ్బందులు కనిపించవు. అలాగే సోదరులతో కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే మాట పెరిగే సూచనలు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మళ్ళీ అనుకూలంగానే సోదరుల మధ్య సఖ్యత అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వ మూలక వ్యవహారాలు మాత్రం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. సహనంతో ప్రభుత్వ సంబంధమైన పనులు చేసుకుంటూ ఉండాలి. అలాగే తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం కోపము, ఉద్రేకము ఇలాంటివన్నీ పక్కన పెట్టి శాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడు చాలా వరకు ఎలాంటి సమస్యలు లేకుండా సెప్టెంబర్ నెల మొత్తం అద్భుత ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. సెప్టెంబర్ నెల మొత్తం కూడా కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 4, 9, 13, 20, 22, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. సెప్టెంబర్ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 7, 11, 15, 17, 24, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. తులారాశి వాళ్ళు ప్రధానంగా సెప్టెంబర్ నెలలో దర్శించవలసిన దైవం లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం చేయించుకోవటం లేదా లక్ష్మీ నరసింహస్వామికి అర్చన చేయించుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దేవాలయానికి వెళ్ళి ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోవటం లేదా పంచామృతాలతో కానీ, ఆవు పాలతో కానీ, బెల్లపు పానకంతో కానీ నరసింహస్వామికి అభిషేకం చేయించుకోవటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. ఓం నమో నారసింహాయ మంత్రం ఎల్లవేళలా మనస్సులో స్మరించుకుంటూ ఉండటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా తులారాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల మొత్తం కూడా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళు ఏ పని తలపెట్టినా సరే అవలీలగా పూర్తి చేస్తారు. నల్లేరు మీద నడకలాగా పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా లాభమే ఉంది, నష్టం అనేది లేదు. విద్యార్థులకు తిరుగులేదు, విద్యారంగంలో చక్రం తిప్పుతారు. ఉద్యోగస్తులకు తిరుగులేదు, ఉద్యోగ రంగంలో చక్రం తిప్పుతారు. వ్యాపారస్తులకు తిరుగుండదు, వ్యాపార రంగంలో బ్రహ్మాండమైన లాభాలు అందిపుచ్చుకుంటారు. అన్ని విధాలుగా లాభమే, అంతటా లాభమే. ఆరోగ్య లాభం చేకూరుతుంది. ఇంతకుముందున్న అనారోగ్య సమస్యలకు చెక్ పెడతారు. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా వృశ్చిక రాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో మంచి అద్భుతమైన ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. ధనానికైతే అసలు ఇబ్బంది అనేది ఉండదు. ఎప్పటికప్పుడు అవసరానికి ధనం చేతిలో సమకూరుతూ ఉంటుంది. పరాక్రమంతో ఉంటారు, మనోధైర్యంతో ఉంటారు, ఆత్మవిశ్వాసంతో అవలీలగా ఎంత పెద్ద కష్టసాధ్యమైన పనినైనా సరే సెప్టెంబర్ నెలలో సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఎంతటి వారినైనా సరే మీ వైపు న్యాయం ఉంటే ఎదిరిస్తారు. ఎదిరించి వాళ్ళ మీద విజయాన్ని సాధించగలుగుతారు. వాదోపవాదాల్లో మీదే పైచేయి అన్నట్లుగా ఉంటుంది. మీ వైపే న్యాయం ఉంటుంది, వాదనలో మీరే విజయం సాధిస్తారు. ఎదుటి వాళ్ళని మీకు అనుకూలంగా తిప్పుకోగలుగుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. ప్రయాణాలు చేసి వాటి వల్ల విశేషమైన ధనలాభాన్ని పొందగలుగుతారు. శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు. బహిర్గత అంతర్గత శత్రువులను తరిమి కొట్టగలుగుతారు. కొంతమంది శత్రువులను మిత్రులుగా మార్చుకోగలుగుతారు. విలాసవంతమైనటువంటి ఖర్చులు చేస్తారు. జీవితం విలాసంగా ఆనందంగా విందు వినోదాలతో సాగిపోతూ ఉంటుంది. జీవితంలో మంచి ఆనందం అనేది కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత ఆనందము, సంతోషము, ఉత్సాహంతో సెప్టెంబర్ నెలలో పరవళ్ళు తొక్కుతారు. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని వృశ్చిక రాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. సంతానం ఉన్న వృశ్చిక రాశి వాళ్ళు సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయిలో సెటిల్ అవ్వటం వల్ల ఆనందాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన ఉంటుంది. దాంపత్యంలో చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉండవు. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా నెల మొత్తం కూడా సాగిపోతూ ఉంటుంది. మీదే పైచేయిగా ఉంటుంది, మీ మాటకు తిరుగులేదు అన్నట్లుగా ఉంటుంది. అద్భుతమైన మాస ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో బాగా కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 11, 13, 20, 22, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కలిసి రాని తేదీలు 2, 7, 9, 15, 17,
24, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. దుర్గాదేవి ఆలయ దర్శనం, శివాలయ దర్శనం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రతిరోజు కూడా దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని, శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉంటే చాలా మంచిది. చంద్రశేఖరాష్టకాన్ని, దుర్గా కవచాన్ని వినటం ద్వారా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. బ్రహ్మాండమైనటువంటి మాస ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే సెప్టెంబర్ నెలలో ప్రథమార్థం అంతగా బాగుండదు. అంటే సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అయితే సెప్టెంబర్ నెలలో ద్వితీయార్థంలో చాలా వరకు అనుకూలత కనిపిస్తోంది. అంటే సెప్టెంబర్ 16 నుంచి 30 మధ్యలో ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. ద్వితీయార్థంలో చాలా చక్కగా ఆరోగ్యం ఉంటుంది. ఇంతకుముందు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. ఆర్థికంగా కూడా పర్వాలేదనిపిస్తుంది. అవసరానికి ఏదో ఒక విధంగా ద్వితీయార్థంలో సెప్టెంబర్ 16 నుంచి 30 మధ్యలో ధనం చేతికి సమకూరుతూనే ఉంటుంది. ధనానికి ఎలాంటి లోటు ఉండదు. అలాగే కుటుంబ సంతోషం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ సమసిపోతాయి. కుటుంబ వాతావరణం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. ఈ నెలలో బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే బంధుమిత్రుల వల్ల విశేషమైన లాభాలు చేకూరతాయి. చేస్తున్న ప్రతి వ్యవహారంలో కూడా అనుకూలతే కనిపిస్తుంది. వ్యతిరేకత ఏదీ ఉండదు. భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న మాట పట్టింపులు, మాట తగాదాలు వచ్చినా సరే అవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్లాగా తొలగిపోతాయి. ఎలాంటి ప్రత్యేకమైన పెద్ద ఇబ్బందులు కనిపించవు. అలాగే జీవిత భాగస్వామికి స్వల్పంగా ఆరోగ్యపరమైన సమస్య కనిపిస్తుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించటం, వాళ్ళు వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, కొన్ని వ్యాయామాలు చేసుకునేలా చూడటం మంచిది. అలాగే నమ్మిన వాళ్ళ వల్ల ఒక్కొక్కసారి మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ చివరి నిమిషంలో గట్టెక్కుతారు. వాళ్ళ వల్ల ఎలాంటి పెద్ద సమస్యలు ఉండవు, మోసపోటాలు ఉండవు. కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. చివరి నిమిషంలో వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే మాసాంతంలో బ్రహ్మాండమైన సంతోషము, ప్రశాంతత కనిపిస్తున్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే ధనుసు రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో 1 నుంచి 15 వరకు కొద్దిగా సాధారణ ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ పెద్ద సమస్యలు ఏం లేవు. కానీ సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అద్భుతమైన మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను అందిపుచ్చుకోగలుగుతారు. సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 2, 7, 13, 15, 22, 24, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 9, 11, 17, 20, 27 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ధనుసు రాశి వాళ్ళు ప్రధానంగా శివాలయ దర్శనం చేస్తే మంచిది. శివుడికి నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ, నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఓం నమో భగవతే రుద్రాయ అన్న మంత్రాన్ని ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉండండి. అలాగే శివుడికి సంబంధించినటువంటి చంద్రశేఖరాష్టకాన్ని కానీ, లింగాష్టకాన్ని కానీ శ్రవణం చేసిన, పఠించిన అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో ప్రథమార్థంలో కూడా ఇంకా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే గ్రహాల సంచారం అనేది చాలా వరకు అనుకూలంగానే ఉంది. కొన్ని చిన్న చిన్న ఆందోళన కలిగించేటటువంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవసరానికి ధనం సమకూరుతుంది. ఊహించని సంఘటనలు కొన్ని ఎదురైనప్పటికీ మీ సమయస్ఫూర్తితో వాటిలో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ఎటువంటి దుఃఖాలు ఉండవు. శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. శారీరకంగా చక్కటి ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. అకాల భోజనాన్ని మాత్రం నియంత్రణలో ఉంచుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అయితే ఒక్కొక్కసారి మాటల వల్ల విరోధం పెరిగే సూచనలు ఉన్నాయి, అపనిందలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ మాటను మీరు అదుపులో పెట్టుకోవాలి. వాగ్భూషణం భూషణం. మీ మాట అనేది ఒక ఆభరణంలాగా ఉపయోగించాలి. జాగ్రత్తగా మాటను ఉపయోగిస్తే మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు ఉన్నాయి. మాట జాగ్రత్తగా వినియోగించకపోతే మాత్రం
మనుషులు దూరం అయిపోయే సూచనలు, అంటే మనుషులు వాళ్ళ మనసులు మీకు దూరం అయ్యే సూచనలు ఉన్నాయి. మాట చక్కగా వినియోగిస్తే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బ్రహ్మాండంగా సెప్టెంబర్ నెలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగులకి స్థానచలనం కనిపిస్తోంది. అంటే దూర ప్రాంతాలకు వెళతారు. అలా వెళ్ళటం అనేది ప్రయోజనాలనే కలిగింపజేస్తుంది. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వాళ్ళు వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, వ్యాయామం చేయటం ఇలాంటివి చేసేలాగా మకర రాశి వాళ్ళు వాళ్ళ జీవిత భాగస్వామి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు కనిపించవు. అలాగే గృహచలనం కూడా కనిపిస్తోంది. ఉన్న గృహాన్ని విడిచిపెట్టి వేరే గృహానికి వెళ్ళే సూచనలు మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో అద్దెకున్న వాళ్ళు కూడా ఆకస్మికంగా ఇల్లు మారాల్సిన పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి. డబ్బు ఖర్చు విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ఖర్చు చేస్తే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆలోచించకుండా ఖర్చు చేస్తే కొంచెం ధనం వృధాగా ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే అప్పుడప్పుడు కొన్ని ప్రతికూల సంఘటనలు ఎదురైనప్పటికీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని జాగ్రత్తగా మాట్లాడినట్లయితే అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు, అనుకూల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు 4, 9, 15, 17, 24, 27 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కలిసి రాని తేదీలు 2, 7, 11, 13, 20, 22, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే మకర రాశి వాళ్ళు సంపూర్ణమైన శుభ ఫలితాలు కలగాలంటే దక్షిణామూర్తి ఆలయ దర్శనం చేయండి. మేధా దక్షిణామూర్తిని మనస్సులో ధ్యానం చేసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని వింటూ ఉండండి. శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః ఎల్లవేళలా మనస్సులో స్మరించుకుంటూ ఉండండి. శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః ఈ మంత్రం స్మరించుకుంటూ దక్షిణామూర్తి స్తోత్రం వింటూ ఉంటే చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉండవు. సెప్టెంబర్ నెల మొత్తం మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే సెప్టెంబర్ నెలలో 8వ ఇంట్లో గ్రహ సంచారం వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో చిన్న ఆటంకాలు ఎదురైనా కూడా మీ తెలివితేటలతో, మీ సమయస్ఫూర్తితో ఆ చిన్న చిన్న ఆటంకాలను అధిగమించి విజయాలను అందిపుచ్చుకుంటారు. అలాగే బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు మాత్రం మాటా పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు మాటా పట్టింపులు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోకండి. అలా తెచ్చుకుంటే బంధం దూరం అయిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో మాటా పట్టింపులు రాకుండా చూసి చూడనట్లు వదిలేస్తే మాత్రం ఎలాంటి ఇబ్బందులు కుంభరాశి వాళ్ళకు ఉండవు. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు కొద్దిగా పెడుతూ ఉంటారు. ఖర్చు అదుపులో పెట్టుకోవటం మంచిది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులే కనిపిస్తున్నాయి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, వ్యాయామాలు చేయటం ద్వారా ఆ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బండి మీద కానీ కారులో కానీ వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్ళటం ద్వారా ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా సరైన అవగాహనే ఉంటుంది. పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏవీ ఉండవు. కానీ ద్వితీయార్థంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంటే ప్రథమార్థంలో సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు మాత్రం అప్పుడప్పుడు ధనపరమైన చికాకులు, కుటుంబపరమైన చికాకులు, ఆరోగ్యపరమైన చికాకులు వచ్చినట్లుగా వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వస్తాయి, ఇలా వెళ్తాయి. కానీ సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు మాత్రం ఎలాంటి సమస్యలు ఉండవు. నెల అంతా కూడా ద్వితీయార్థం చాలా ఆశాజనకంగా ఉంటుంది. అనుకూల ఫలితాలు ఉంటాయి. అయితే ఉద్యోగులకి ట్రాన్స్ఫర్లు అనేవి చివరి నిమిషంలో ఆగిపోతూ ఉంటాయి. అటువంటప్పుడు మనోధైర్యంతో మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా చివరి నిమిషంలో సంతృప్తిని కలిగింపజేస్తాయి. అదేవిధంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఉన్నటువంటి ట్రబుల్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. అంతిమంగా ఫైనాన్షియల్గా బాగుంటుంది. సౌఖ్యం అనేది చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవాలి. కాబట్టి కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ప్రథమార్థంలో మాత్రం అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు, అలాగే ఫైనాన్షియల్గా చిన్న చిన్న సమస్యలు, ఫ్యామిలీ రిలేషన్స్లో చిన్న చిన్న మాట పట్టింపులు, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నప్పటికీ
సమయస్ఫూర్తితో వ్యవహరించటం, సహనంతో ఉండటం, చిరునవ్వుతో ఉండటం, చిన్న విషయాలు పెద్దవి చేయకుండా ఉండటం ద్వారా అవన్నీ మబ్బులు వేడిపోయినట్లు వేడిపోతాయి. ద్వితీయార్థంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 7, 11, 17, 20, 27, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే సెప్టెంబర్ నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 9, 13, 15, 22, 24 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి శివాలయ దర్శనం, ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో దీపం వెలిగించుకోవటం, ప్రదక్షిణలు చేయటం, ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ఎల్లవేళలా మనసులో స్మరించుకోవటం, శివ తాండవ స్తోత్రాన్ని శ్రవణం చేయటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే కుంభరాశి వాళ్ళు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయటం, ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, హం హనుమతే నమః అనే మంత్రాన్ని ఎల్లవేళలా మనసులో స్మరించుకోవటం ద్వారా కూడా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు విజయవంతంగా పూర్తి చేసుకొని ముందడుగు వేసుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ప్రథమార్థంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు ఆంజనేయ ఆరాధన ద్వారా, శివారాధన ద్వారా తొలగింపజేసుకొని అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే సెప్టెంబర్ నెలలో కుజగ్రహం వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ సమస్యలన్నీ అధిగమించగలుగుతారు. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. ధనానికి పెద్ద పెద్ద ఇబ్బందులు ఏవి ఉండవు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, సమయస్ఫూర్తితో ఆ ఇబ్బందులన్నీ అధిగమించగలుగుతారు. మళ్ళీ అవసరానికి ధనాన్ని సముపార్జించగలుగుతారు. గృహంలో ఉన్నటువంటి అశాంతి తొలగిపోతుంది. మానసికంగా ప్రశాంతత పెరుగుతుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. కొన్ని చికాకు కలిగించే సంఘటనలు ఎదురైనప్పటికీ కూడా వాటిని చూసి చూడనట్లుగా వదిలిపెడితే ఎలాంటి ఇబ్బందులు మిమ్మల్ని దరిచేరవు. అలాగే వ్యవహారాలన్నీ కూడా చాలా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ఈ సెప్టెంబర్ నెలలో మీనరాశి వాళ్ళకి సంతానం వల్ల ఒక్కసారి మాత్రం చికాకు ఏర్పడుతుంది. కాబట్టి మీ సంతానానికి సంబంధించిన విషయాలను కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండండి. వాళ్ళ వల్ల వచ్చే చిన్న సమస్యను కూడా మీ తెలివితో పరిష్కరించగలుగుతారు. కాబట్టి అంతిమంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని వెళితే ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది. అలాగే కొద్దిగా వేడి చేసేటటువంటి లక్షణం ఉంది కాబట్టి ఉష్ణాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సోదరులతో విరోధాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. చిన్న చిన్న విషయాలకి సోదరులతో మాత్రం గొడవలు కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు లాభిస్తాయి. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనాలన్నా, అమ్మాలన్నా వాటి వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా స్థాన మార్పులు కనిపిస్తున్నాయి. ఆ స్థాన మార్పులు కూడా మీకు సానుకూల ఫలితాలనే కలిగింపజేస్తాయి. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే సెప్టెంబర్ నెలలో మీనరాశి వాళ్ళకి చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి కనిపిస్తున్నాయి. అయినప్పటికీ అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అంతిమంగా మీనరాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో మీనరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 2, 4, 9, 13, 20, 22, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. మీనరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కలిసి రాని తేదీలు 7, 11, 15, 17, 24, 27 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయన ఆలయ దర్శనం చేస్తే చాలా అద్భుతమైన శుభ ఫలితాలు సెప్టెంబర్ నెలలో పొందవచ్చు. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా వినే ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ స్మరణ ఎప్పుడూ చేసుకుంటూ ఉన్నట్లయితే మీనరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇవి ఈ వారం మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.